వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. ఈ రోజు మనం వెనిలా స్పార్కల్స్ లోని వెనిలా గారి దగ్గర ఉన్నాం. ఆవిడ వెయిట్ లాస్ గురించి, ఒబెసిటీ గురించి మనకి ఎన్నో రకాల సజెషన్స్ అండ్ టిప్స్ ఇవ్వబోతున్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే వెనిలా గారు. నమస్తే అండి. వెనిలా గారు, ఈ మధ్య మనం రెగ్యులర్ గా వింటుంది అండ్ ఎక్కువ మంది బాధపడుతుంది ఒబెసిటీ లేకపోతే ఓవర్ వెయిట్. అండ్ ఓవర్ వెయిట్ తో పాటుగా చాలా మంది థైరాయిడ్ అని, డయాబెటిక్ ఉన్న వాళ్ళు, అండ్ బీపీ అండ్ జాయింట్ పెయిన్స్. సో దాంతో పాటుగా ఒబెసిటీ కూడా యాడ్ అని చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ మెయిన్ కారణం ఒబెసిటీ లేకపోతే ఎక్సెస్ వెయిట్ అంటారు. సో ఈ వెయిట్ అసలు ఎలా రిడ్యూస్ చేసుకోవాలి? సో మీరు అందులో ఎక్స్పర్టీస్ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామింగ్స్ లో. సో మా వ్యూవర్స్ కి అసలు వెయిట్ రిడక్షన్ ఎలా చేసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళు ఎలాంటి డైట్ ప్లాన్స్ ఫాలో అయితే వెయిట్ తొందరగా రిడ్యూస్ అవుతారు, మాకు వివరిస్తారా? తప్పకుండా. యాక్చువల్గా నా దగ్గర రాకుండా కూడా ప్రశాంతంగా స్ట్రెస్ లేకుండా మనం లైఫ్ ని గడుపుతూ 10 కల్లా పడుకుంటే సగం ఒబెసిటీ, సగం డిసీజెస్ అక్కడే వెళ్ళిపోతుంది. ఫస్ట్ రూల్ ఎర్లీగా పడుకోవాలి. సో నిద్ర కరెక్ట్ గా పోయి మనం కావాల్సినంత, అంటే మనకు ఆకలి తింటూ, ఆకలి వేసినప్పుడు తినేది కూడా ఏం తింటున్నాము, మనం సెల్ లేకుండా మనం పెట్టుకున్న అన్నం ఏంటి. సరే, చాలా మందికి నాలాగా నా ఫేవరెట్ ఆవకాయ అన్నం, కారపొడి, కరివేపాకు, అరిసి గింజల కారం. అది తింటున్నప్పుడు కూడా మనం ఏం తింటున్నాము, చేత్తో తింటూ, నమిలి తింటూ, నెమ్మదిగా తింటూ, అన్ని సెన్సెస్ కి తెలిసేలాగా తినటం వల్ల మనకు సగం ఆరోగ్యం అక్కడే వస్తుంది. సో ఫోకస్డ్ గా తినాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, నిద్ర ప్రాపర్గా పోవాలి. ఇది ఎవరికైనా, అంటే ఒక్క పూట తినేవాడికైనా, 3 పూటలు తినేవాడికైనా, ఎక్సెస్గా తినే వాళ్ళకైనా ముందు స్ట్రెస్గా లేకపోవటం, నాకే డిసీజు లేదు అనుకోవటం, ప్రాపర్గా నిద్రపోవటం, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటి న్యూట్రిషన్ కాదు కదా అనొచ్చు, బట్ న్యూట్రిషన్లో మొదటి మెట్టు స్ట్రెస్. అంటే ఈ రోజుల్లో అందరూ లావ్ అయ్యేది స్ట్రెస్ వల్లే. అందరికి లైఫ్ స్టైల్, ఎవ్వరు 10ంటికి పడుకోవట్లా, అందరికి నైట్ లైఫ్ అలవాటు. అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళే, మేము ఆఫీస్ నుంచి జాబ్ చేసి వస్తాము వింద గారు, మేము ఇంకా మా హస్బెండ్ తో, మా పిల్లలతో అలా స్పెండ్ చేయాల్సిన టైం నేను వదులుకోవట్లేదు అని అంటే, సరే మీరు వదులుకోవట్లేదు అనుకుంటున్నారు, త్వరలో డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్, బీపీ, పీసీఓడి, ఈ రోజుల్లో పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్. నా దగ్గరకు వచ్చే 10 పేషెంట్స్లో 8 మెంబర్స్కి ఉంటుంది. అదేదో లైట్ తీసుకుంటారు, బట్ పీసీఓడి, పీసీఓఎస్ ఎంటర్ అవ్వగానే మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది. వన్స్ యువర్ బాడీ ఈజ్ ఇన్సులిన్ సెన్సిటివ్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ డోరు ప్రీ డయాబెటిక్ తర్వాత డయాబెటిక్. సో డయాబెటిక్ వస్తే ఏమైందిలే, మెడిసిన్స్ వేసేసుకున్నాము. అసలు డయాబెటిక్ వచ్చిన వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలనుకోవటం ఎవరు అనుకోవట్లేదు. ఎక్సర్సైజ్ చేద్దాము, కరెక్ట్ టైంకి తిందాము, రైట్ ప్రోటీన్ తిందాము, స్ట్రెస్ లేకుండా ఉందాము, కరెక్ట్గా పడుకుందాము. మనకి పగలు అనేది దేవుడు ఇచ్చిందే, మనం ఆ టైంలో మన జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి, రాత్రి అనేది మన బాడీకి రెస్ట్ ఇవ్వడానికి. సో మనం ఏదైతే తింటున్నామో, ఆ ఇంజన్ ఏదైతే రన్ అవుతుందో అది నైట్ టైం రెస్ట్ తీసుకొని మళ్ళీ పగలు మనం ఆ రన్ అయ్యే ఇంజన్ కూడా ఎంత రైట్ ఫుడ్ ఇచ్చామో, ఎంత యాక్టివిటీ ఇచ్చామో, డంబ్గా ఉన్నామా అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ నీట్గా లేకపోతే డయాబెటీస్, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్స్, బీపీ అన్నీ మనకి లైన్లో ఉంటుంది. ఏముందిలే, ఈ రోజుల్లో చాలా మందికి షుగర్లు, బీపీ కామనే, టాబ్లెట్లు వేసేసుకోవచ్చు, అన్నిటికీ మెడికేషన్ వచ్చేసింది కదా. అంటే దట్ ఈస్ ద ఫస్ట్ డోర్ టు ఆల్ ద డిసీజెస్. మీ కీ డయాబెటీస్కి ఇచ్చేసినట్టు, మీ కీ మీ దగ్గర కొంత ఉంటుంది, ఆ కీ ఇంక మీరు సరెండర్ చేసేసినట్లే మీ బాడీకి. యువర్ బాడీ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. సో ఓకే, డయాబెటీస్ వచ్చింది, సో డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చా అంటే, యా అఫ్ కోర్స్. మీకు విల్లింగ్ ఉంటే రివర్స్ చేయొచ్చు, మీకు పాజిటివ్ థాట్స్ ఉంటే రివర్స్ చేయొచ్చు, మీరు డైట్ చేంజ్ చేయగలిగితే రివర్స్ చేయొచ్చు. మీరు ఏం తింటున్నారు అనేది మీరు తెలుసుకొని, ఇప్పుడు నా డైట్ డంప్గా జాయిన్ అవ్వాలి అని నేనేం కోరుకోవట్లేదు. మీరు డైట్లో, ఎవరి డైట్లో జాయిన్ అయినా లేకపోతే నా డైట్లో జాయిన్ అయినా, మీరు ఏం తింటున్నారు
అసలు వెనీలా స్పెసిఫిక్ గా ఇలా ఎందుకు కుక్ చేయమంది, ఓకే ఇలా కుక్ చేస్తే మనకి ఇలా ఆకలి అవ్వదా, ఓకే ఇలా ఉంటదా, మనకి అన్ని ఫుడ్లు కరెక్ట్ గా వెళ్తున్నాయా, నేను ఎందుకు ఈ ఫుడ్ తింటూ ఎనర్జెటిక్ గా ఉంటున్నా, నేను అప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఫుడ్ తినేదాన్ని. ఆ క్వశ్చన్స్ వాళ్ళకి వాళ్ళు వేసుకోవాలి. సో మీ డైట్ ప్లాన్ ఫ్రమ్ ద కిచెన్ స్టార్ట్ అవుతుంది. అంతే, యువర్ కిచెన్ ఈజ్ యువర్ హాస్పిటల్. మీ కిచెనే మీ వంట గదే మీ వైద్యశాల. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎక్కడికి ఫస్ట్ అసలు మీరు హాస్పిటల్కి అడుగు పెట్టే ముందు మీ పిల్లల్ని కానీ మీరెవరైనా కానీ మీ ఇంటి నుంచే మీరు, అంటే ఈ ఫుడ్ లోనే అన్ని వెరైటీస్ మనం లోపలికి ఎవ్రీడే ఫీడ్ చేసేదే మెయిన్ థింగ్. ఎప్పుడో బాగాలేనప్పుడు వేసుకునే మెడిసిన్స్ కన్నా రోజు వేసుకునే మెడిసిన్సే మనం పాయిజన్ గా వేసుకుంటున్నాం. ఆ మెడికేషన్స్, నేను యాంటీబయాటిక్స్ వేసుకోను, నేను పెయిన్ కిల్లర్స్ వాడను, నేను మల్టీవిటమిన్ వేసుకోను అని కూడా నా దగ్గర చెప్తారు. అప్పుడప్పుడు మల్టీవిటమిన్ వేసుకోవటం వల్ల పెద్ద నష్టమే ఉండదు. కానీ మీరు రోజు తినే ఫుడ్ ని మీరు ఎంత చెత్తగా తింటుంటే మీరంతా లివర్, కిడ్నీస్ మీద అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. యు ఆర్ కిల్లింగ్ యువర్ ఇన్సైడ్ డైజెస్టివ్ సిస్టమ్. ఎంటైర్ బాడీ ఫంక్షన్ చేసేది మెయిన్ మీ ఇన్సులిన్ మీద. మీ ఇన్సులిన్ కనుక మానిటర్ చేసుకుంటూ, ఇన్సులిన్ అనేది ఫుడ్ ఒక్కటే మానిటర్ చేయదు, యువర్ స్ట్రెస్ అండ్ యువర్ స్లీప్ ఈ రెండు కూడా మానిటర్ చేస్తుంది. తింటేనే ఇన్సులిన్ రేజ్ అవుతుంది అనుకునే వాళ్ళు పాయింట్ చేసుకోవాల్సిన నోట్ ఏంటంటే, మీరు నిద్రపోకపోవటం వల్ల కూడా కార్టిజాల్ లెవెల్స్ హిట్ అయ్యి యువర్ ఇన్సులిన్ స్పైక్ అప్ అవుతాయి. సో ఆ స్పైక్స్ అనేది మీరు తగ్గించుకోవాలి అంటే కంపల్సరిగా మీ లైఫ్ స్టైల్ ని, స్లీప్ ని, మీరేం తింటున్నారు, మీరు చీట్ మీల్ చేస్తున్నా ఆ రోజు చీట్ మీల్ చేసి చక్కగా నిద్రపోవటం వల్ల పెద్ద హామ్ అవ్వదు. రోజు వీక్ లో హెల్తీ ప్యాటర్న్ రోజు తినాలంటే ఓకే, ఒక 5 days తినండి, మీకు ఒక చీట్ డే పెట్టుకోండి. ఆ చీట్ డేలో చక్కగా మీకు కావాల్సింది తినండి ప్రతిరోజు. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ తింటాము, పిజ్జా తింటాము, ఒక బర్గర్ తింటాము, అదేం పాయిజనా అంటే ఇట్స్ స్లో పాయిజన్. ఇప్పుడు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల బాడీ ఎంత ఫైట్ చేస్తుంది. సో ఓకే, ఈ రోజు నేను అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నాను, నా బాడీ ఫైట్ చేస్తుంది, నా బాడీకి ఆ కెపాసిటీ ఉంది, ఆ గాడ్ హ్యాస్ గివెన్ ద గిఫ్ట్. ఇంత మంచి బాడీ ఉంది, మనం టేస్ట్ బర్డ్స్ కి హ్యాపీగా మనం పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్స్, పాస్తాలు అన్ని తింటున్నాం, బిర్యానీస్ అన్ని తింటున్నాం. సో తిన్నా కూడా బాడీ ఫైట్ చేస్తుంది బికాస్ ఇట్ ఈస్ ఫ్రెండ్ టు అస్. సో నేను ఫైట్ చేస్తున్నాను అనగానే డ్యూటీ చేస్తున్నాను కదా అని, డ్యూటీ చేస్తుంది కదా అని 24 గంటలు ఇప్పుడు మనం ఒక బాక్సర్ ని వెనక పెట్టి రోజు ఫైట్ చేయమంటే అది చేయడు. ఎప్పుడన్నా మనకు ఆపద వస్తే ఫైట్ చేస్తాడు, రోజు ఫైట్ చేయమంటున్నాడు, ఈ జాబ్ వద్దు నేను వేరే జాబ్ తీసుకుంటా లేదా నేను వదిలేస్తా అంటాడు. సో రోజు ఫైట్ చేయమంటే బాడీ కూడా ఫైట్ చేయదు. ఓకే, ఐస్ క్రీమ్ ఇవాళ తిన్నాము, ఇంకొక 10 days 15 days దాకా ఇంకొక అంత అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా ఉండటం మంచిది. దిస్ ఈజ్ వాట్ ఐ టెల్. నేను తినద్దు అని చెప్పను, అసలు క్లోజ్ చేయమని చెప్పను. బట్ వన్స్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద డైట్, ఒక డైట్ సిస్టమేటిక్ గా బాడీ రిపేర్ చేసుకుంటున్నప్పుడు మీరు ఒక 2 నెలల్లో 3 నెలల్లో పెట్టుకుని ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, ఒక ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేసే డైట్, మీ మెటబాలిక్ రేట్ రేజ్ అవ్వడానికి ఏం చేయాలి, మీ ఇన్సులిన్ ని డౌన్ చేసుకోవడానికి ఏం చేయాలి అనే డైట్స్ అన్నిటినీ మనం ప్లాన్డ్ గా పెట్టుకొని డే 1 వీక్ చేయంగానే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీక్ గివ్ అప్ ఇచ్చే డైట్స్ ఎవ్వరు చేయొద్దు. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ సిస్టమ్, నేను ఈ 2 months 3 months ఇలా సిస్టమేటిక్ గా నా బాడీ హెల్త్ బాగవుతూ నేను ఫ్యాట్ లాస్ అవుతాను, మీ హెల్త్ బాగవుతూ ఫ్యాట్ లాస్ అవుతాను. దిస్ ఈజ్ వాట్ యు నోట్ డౌన్ ఇన్ యర్ నోట్ బుక్ అండ్ స్టార్ట్. ఎవరైనా ఇంట్లో ఉండి హెల్తీగా, నా టిప్స్ అయినా, చాలా మంది ప్రముఖులు చెప్తున్న టిప్స్ అయినా, ఎవరి టిప్స్ అయినా విని ఒక పద్ధతి ప్రకారం మనం 2 నెలల్లో 10 kgs తగ్గామా, 2 నెలల్లో 5 kgs తగ్గామా అనేది ఇంపార్టెంట్ కాదు. మీ బాడీ ఎంత క్లీన్ అయింది, హౌ యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ బాడీ. ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్లు చాలా మంది అవుటర్ లేయర్ లో తీసుకుంటారు. అవుటర్ లేయర్ లో తీసుకుంటే ఇన్నర్ గా ఐవి ఇంజెక్షన్స్, ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడితే ఎందుకు కాంట్రవర్సీస్. సో ఐవి ఎక్కించి స్కిన్ చేస్తేనే మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇంటర్నల్ గా మీరేం తింటున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. మీరేం తింటున్నారు అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ ఫేస్. ఆబ్వియస్ గా వాట్ యు ఈట్ ఇట్ షోస్. సో ఇక్కడ మీ డైట్ చెప్తున్నారు ఇందాక నుంచి. సో డైట్ లో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందా?
ఎందుకంటే మనం ఫర్ సిస్టమాటిక్ టైం, సిస్టమాటిక్ పీరియడ్ మనం ఒకలాంటి డైట్ కి హ్యాబిట్యూట్ అయి ఉన్నాం. అండ్ మన టేస్ట్ బడ్స్ కానీ మన టంగ్ ఒకలాంటి టేస్ట్ కి అలవాటు అయి ఉంటుంది. సో మీరు ఇచ్చే డైట్ లో ఈ డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే మనం మీ డైట్ ను ఈజీగా తీసుకోవచ్చా? నా డైటా సజెస్ట్ చేసే డైట్ నా డైట్ అయితే నేను చెప్తాను. 2 నెలలు వెనీలా చెప్పింది చెప్పినట్లు చేసే వాళ్ళనే నేను ఏం చేసుకుంటాను. ఎందుకంటే ఈ 2 నెలలు కాంప్రమైజ్ అవ్వని వాళ్ళు మీ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఐ డోంట్ బిలీవ్. ఈ 2-3 నెలలు ఎక్కడికి పోవు. చికెన్ ఎక్కడికి పోదు, బర్గర్ ఎక్కడికి పోదు, బిర్యానీ ఎక్కడికి పోదు. అదే అడుగుపోతున్నాను. కొన్ని డైట్ ప్లాన్స్ లో వీగన్ అని, కొన్ని డైట్ ప్లాన్స్ లో స్టిక్ టు డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడాలని, కొన్ని డైట్ ప్లాన్స్ లో రకరకాలు చెప్తుంటారు. సో మీ డైట్ ప్లాన్స్ లో ఎలాంటి ఫుడ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది? నాది సౌత్ ఇండియన్ డైట్ అండి. బట్ ఐ వర్క్ ఆన్ హార్మోన్స్. మెయిన్లీ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ ఇన్సులిన్. So you targets on insulin. Yeah, ఇన్సులిన్ ని నేను టార్గెట్ చేస్తే ఇంచ్ లాస్ ఎక్కువ వస్తుంది. నా డైట్ లో ఉండే వాళ్ళకి ఫ్యాట్ లాస్ ఎక్కువ వస్తుంది. ఐ కౌన్సిల్ ద క్లయింట్, నా న్యూట్రిషనిస్ట్లు కానీ నేను కానీ నా కౌన్సిలర్స్ కానీ ఎవరైనా, ముందు మీరు పడుకోవాలి, ముందు మీరు చెప్పింది చెప్పినట్లు వండుకోవాలి. నా కుకింగ్ మెథడ్స్ లోనే మీ సగం హీలింగ్ ఉంటుంది. నేను ముందు బాడీని హీల్ చేస్తాను కాబట్టి ఈ 2-3 నెలలు మీరు టేస్ట్ బడ్స్ ని పక్కన పెట్టుకుని, మీ కోరికలను పక్కన పెట్టుకుని, నేనేమి 7 months చేయమన్నా 10 months 2 నెలలు చేయండి, 3 నెలలు చేయండి, ఒక 10 kgs పక్కన పెట్టండి. మీకు 1 month మెయింటెనెన్స్ డైట్ నేర్పిస్తా. 4 రోజులు 5 రోజులు నాది హెల్దీ డైట్ ఇస్తా. 4 days నా డైట్ ఇస్తాను హెల్దీగా. అప్పుడు కూడా రైస్ లోకి తీసుకెళ్తాను. మెయింటెనెన్స్ 10 kgs తగ్గాక మళ్ళీ ఆవిడ రైస్ ఇవ్వదా అంటే డెఫినెట్ గా నేను రైస్ లవర్ నండి. చక్కగా ఆవకాయ అన్నము, కారపొళ్ళు అన్ని తింటాను. అంటే అది లిమిటెడ్ గా తింటాను. అంటే ఒక ముద్ద తింటాను, 2 ముద్దలు తింటాను. బట్ ఒక్కొక్కసారి నేను చీట్ మీల్ చేయాలి అంటే నా ఫేవరెట్ చక్కగా అన్ని కారపొళ్ళు, అవిసె గింజల కారం, మునగాకు కారం, ఇవన్నీ నాకు చాలా ఫేవరెట్. అందులో కూడా న్యూట్రిషన్ ఉంది. బట్ కారం అనేది కారం, టేస్ట్ కోసం కారం, న్యూట్రిషన్ కోసం మునగాకు కానీ అవిసె గింజలు బాగా ఫేవరెట్ అవే అన్నమాట. అంటే మన డిఎన్ఏ దానికి అలవాటు అయిపోయిందండి. చాలా మందికి రాగి జావా తాగితే హెల్దీ అనుకుంటారు. నాట్ దిస్ పాయింట్. చాలా మందికి నా డైట్ పడదు. రాగి జావా ఇస్తే, రాగి పిండి ఇస్తే షుగర్ స్పైక్ ఎంత హై అవుతుందో. కొంతమందికి బ్రౌన్ రైస్ పడదండి, కొంతమందికి వైట్ రైసే పడుతుంది. ఇక నాకు తప్పదు. రాగి చెప్పారు కాబట్టి చాలా మంది చెప్తుంటారు రాగి జావ తాగాలి, రాగి ముద్ద తింటే వెయిట్ లాస్ అవుతారని. బట్ చాలా మంది అంటే ఎక్కువగా లైమ్ లైట్ లోకి రాలేదు. రాగి అందరికీ పడదు. కొంతమందికి ఐబిఎస్ ప్రాబ్లం వస్తుంది రాగి తింటే, కొంతమందికి ఎసిడిటీ కూడా ఉంటుంది, కొంతమందికి కాన్స్టిపేషన్ వస్తుంది, కొంతమందికి స్టమక్ ఏక్ వస్తుంది, కొంతమందికి మోషన్స్. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. రాగి ముద్ద హెల్దీయే, బికాస్ యూ హ్యావ్ గుడ్ పొటాషియం లెవెల్స్, ఐరన్ లెవెల్స్, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. బట్ అది పడే వాళ్ళకి హెల్దీ. నీ బాడీకి ఏం సూట్ అవుతుందో నో ఇట్. నో ఇట్, ఐ డూ ఇట్. మా బాడీకి ఏం కావాలో మీరు సజెస్ట్ చేస్తారు. సరే, మనం ఇప్పుడు ఎట్లాగో ఫుడ్ గురించి మాట్లాడుకుంటాం. నేను మీ బాడీకి ఏది సూట్ అవుతుంది అనేది ఎవ్రీడే మాకు వెయిట్ పిక్చర్స్ వస్తాయి అన్నమాట. ఒక 1 week మేము ఒక డైట్ ప్లాన్ పంపించేస్తాం. ఒక 8 days కి ఒకేసారి పంపించేస్తాం. సో పంపించినప్పుడు ఆ బాడీ రియాక్షన్స్, బాడీకి కాన్స్టిపేషన్ వస్తుందా, వాటర్ రిటెన్షన్ అవుతుందా, ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అనేది మేము పాయింట్ టు పాయింట్ మేము చెక్ చేసుకుంటాం. దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ డైట్ ప్లాన్ మారిపోతుంది. ఇప్పుడు మనం డైట్ ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. సో వెనిలా స్పార్కిల్స్ సజెస్ట్ చేసి ఏదైనా మంచి రెసిపీ, ఐ నో మీ ఫార్ములాస్ ఏం కాదు, బట్ జనరల్ గా ఉండేది. అవన్నీ అందరూ పోస్ట్ చేస్తారండి. అందరూ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయండి అని చాలా సార్లు చెప్తాను. నా బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువ శాతం జ్యూస్ ఉంటుంది. సీడ్స్ అండ్ నట్స్ కంపల్సరీగా, బాదాము, పిస్తా, వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ విత్ మునగాకు పౌడరు, నిమ్మకాయ, ఈ జ్యూస్ అన్నీ ఒక గుప్పెడు సీడ్స్ అండ్ నట్స్ లో చక్కగా ఒక 1/4 ఫ్రూట్ వేసుకొని, కావాలంటే 1 స్పూన్ ఓట్స్ వేసుకొని చక్కగా. సో ఇవి అంటే మీరు సీడ్స్ చెప్పారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకో డౌట్, ఇవి రోస్ట్ చేసి తినాలా, సోక్ చేసుకొని తినాలా,
యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చు. 1 hour ముందు కొంచెం హాట్ వాటర్ లో సోక్ చేసుకున్నా సరిపోయింది. నైట్ సోక్ చేసుకుంటే ఇంకా మంచిది. అంటే డైజెషన్ ఇష్యూ ఉండదు. న్యూట్రిషన్ వాల్యూ, అబ్జార్ప్షన్ రేటు మీరు నానబెట్టుకోవటం వల్ల పెరుగుతుంది. బట్ న్యూట్రిషన్ ఎలా అయినా వస్తుంది. బట్ ఎక్కువ రావాలి అంటే నానబెట్టుకోవటం వల్ల వస్తుంది. నానబెట్టుకోలేదు ఇవాళ నేను చేయను అంటే వద్దు, మీరు చేసేసేయండి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. సో అందుకని నానబెట్టకపోయినా మనకి ఇప్పుడు మనం నిన్న నైట్ మర్చిపోయాం, డేట్స్ ఆర్ గుడ్, బ్రేజల్ నట్స్ ఆర్ గుడ్. అసలు సీడ్స్ అండ్ నట్స్ మనకి చేసే మేలు ఏది చేయదండి. సీడ్ లేని చెట్టు వస్తుందా? అంతే కదా. మన సీడ్ కుండే బలం ఎవరన్నా ఆ సీడ్ ని అలా అలా తీసేస్తాము. ఆ సీడ్ సో ఆ సీడ్ ఎంత మేలు చేస్తుందో మీరు ట్రై చేసి చూడండి. అయితే వినీల్ గారు ఇప్పుడు మీరు చెప్పారు సీడ్స్ అండ్ నట్స్, ఇవి చాలా ఎక్స్పెన్సివ్ కదా. నార్మల్ గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ కామన్ పీపుల్ ఎఫోర్డ్ చేయగలుగుతారా? బ్రెజిల్ నట్స్ కానీ చాలా నట్స్ ఇప్పుడు మీరు సజెస్ట్ చేశారు. సో అలాంటి వాళ్ళకి ఆల్టర్నేట్ డైలీ హెల్దీ ఫుడ్ తినగలమా అంటే ఓకే, హెల్త్ కోసం ఒక 2-3 సార్లు రెస్టారెంట్కో ఒక డ్రెస్ ఏదో ఒకటి త్యాగం చేసి మన బాడీ కోసం మనం తినాలని అయితే చెప్తాం. ఎఫర్ట్ చేయలేను అని కాదు. మనం ఈ రోజుల్లో ఎవరైనా, నాకు తెలిసి నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను బయట తిరిగేదాన్ని. మామూలుగా జస్ట్ నార్మల్ వర్క్ చేసే వాళ్ళు రోజుకి 3,000-2,000 సంపాదించే వాళ్ళకి ఒక 2 రోజులు సంపాదించింది తీసుకొని సీడ్స్ అండ్ నట్స్ కొనేసుకోవచ్చు. 1 month కి సరిపోతుంది. కాస్ట్లీ అని కనపడుతుంది. ఒక రెస్టారెంట్ కి వెళ్తే అయ్యే బిల్ ఎంత? మినిమం 2K, 200-300 మామూలుగా మనం బండి దగ్గర కూర్చొని ఒక ఫ్యామిలీ తింటే కూడా వస్తుంది. అది తింటే హ్యాపీగా ఉంది కదా. 4 ఇడ్లీలు, 2 దోశలు, అందరు కలిసి బయటకు వెళ్ళి తిని, నేను అది ఎంజాయ్ చేయొద్దు అనట్లేదు. యూ హ్యావ్ మనీ ఫర్ దట్, కీప్ మనీ ఫర్ దిస్. దిస్ ఈస్ అల్టిమేట్. మీ బాడీకి కావాల్సిన ఇంజన్ ఆయిల్ ఇది.